ఇయ్యొచ్చు కదా కేసులు అంటే కింద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తారండి. ఎందుకంటే కింద ఉన్న అంటే ఇటువంటి వాళ్ళే, ఇటువంటి వందలు ఒకళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళే వాళ్ళు కూడా రిటైర్ అయ్యాక మళ్ళీ స్టేజ్ లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహకారం ఇది ఒక ఏది రైలు అంటే పెట్టిలాగా వాళ్ళది విజన్ వెళ్ళిపోయిన విజన్ 2060 వాళ్ళది. ఇంకో విజన్ ఇంకో 30-40 ఏళ్ళకి రిటైర్ అయ్యేవాళ్ళది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా రిటైర్మెంట్ సహకారం రిటైర్మెంట్ తర్వాత ఇంకొకటి వీళ్ళు కరెక్ట్ గా ఇటువంటి వాళ్ళే ఎక్కువ శాతం అంటున్నానండి. మళ్ళీ ఇందులో ఎక్కువ శాతం ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు. అంటే విపరీతమైన కరప్టెడ్ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఆ డబ్బు ఉపయోగించుకుని వీళ్ళు రాజకీయాల్లో దిగితే వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే చట్టసభల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకే గవర్నమెంట్ యొక్క అండదండలు కూడా దొరుకుతున్నాయి వాసుదేవ్ గారు. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళని నిలుపుదల చేయలేకపోతున్నారండి. రమణ దీక్షితులు గారి అంశం కూడా మనం మాట్లాడుకున్నాం. రామ్ కుమార్ గారు కాదండి, రమణ దీక్షితులు గారు గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆయన మాటలు కూడా మారుతా ఉంటాయండి. నేను వారి గురించి నాకు ఎక్కువ కామెంట్ చేయబుద్ధి అవ్వదు. కానీ ఏమండి, భగవంతుడు పాదాల దగ్గర సేవ చేసుకునే అవకాశం ఆయనకు వచ్చి లభించిందంటే అది అయిపోయాక అంతే హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో ప్రతిసారి అంటే ఇన్ని సంవత్సరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వివాదం అన్నట్టు న్యూస్ లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు. దాని లోపల వెళ్తే అంటే కొన్ని మనకు తెలియని విషయాలు అంటే అందులో తలదూర్చకూడని విషయాలు కూడా ఉంటాయి. అంటే ఎందుకంటే నాకు తెలియదు లోపల ఈ వంశపారపరంగా పురోహితులు లేకపోతే వాళ్ళకి లభించాల్సిన రైట్స్ లో నెక్స్ట్ వాళ్ళు చేశారు ఇవన్నీ కూడా నాకు తెలియదు వాసుదేవ్ గారు. అంత డెప్త్ నాకు లేదండి ఆ సబ్జెక్ట్ లో. రైట్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో 2 అంశాలండి. ఈ 2 కూడా మీ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నవే. మీ ప్రభుత్వానికి అసలు అంటే విశేషంగా సేవలు అందించి అరమట్పు కన్నులతో మీ నాయకుడిని ఆరాధించి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇద్దరు కూడా రమణ దీక్షితులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా పరస్పర భిన్నమైన నేపథ్యాల నుంచి ఉన్నారు. ఒక ఆయన బ్యూరోక్రాట్, ఇంకొక ఆయనేమో వెంకటేశ్వర స్వామి డోరు తెరిస్తే కరెక్ట్గా ఎదురుగుండా నుంచునే అవకాశం 100 కోట్ల మందిలో ఆయన ఒక్కడికి వచ్చింది. అలాంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని మోసి మీరు అప్రతిష్ట పాలయ్యారా? మీ అంబడి నడిచి వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారా? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. అట్లానే ఒక చిన్న కోరిక ఏంటంటే మీడియా వారు వీటితో పాటు కర్నూలులో నందికొట్కూరులో చనిపోయిన పాప మీద ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. దాని మీద కూడా ఒక తప్పనిసరిగా అట్లానే కోరుకుంటూ అట్లానే ఈ విషయాల మీద ఇప్పుడు రమణ దీక్షితులు గాని అనిల్ కుమార్ గాని సునీల్ కుమార్ గారు కూడా సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున ఒకరు టీటీడీ తరపున ఒకరు ప్రభుత్వం తరపున పనిచేశారు. ఆ సమయంలో వాళ్ళు డ్యూటీలు చేశారు. ఆ సమయంలో మేము అధికారంలో ఉండొచ్చు, అయితే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. రామ్ కుమార్ గారు అన్నట్టు వాళ్ళు ఏమి చేయకపోతే